సీమాంధ్రలో పోలింగ్ కేంద్రాల వద్ద వైకాపా శ్రేణులు అడుగడుగునా బెదిరింపులకు దిగుతూ దాడులకు పాల్పడుతున్నారు. తెదేపా అభ్యర్థులు, కార్యకర్తలు, పోలింగ్ ఏజెంట్లేగాక ఎన్నికల సిబ్బందిని సైతం వదలటం లేదు. కడప జిల్లాలో జమ్మలమడుగు తెదేపా అభ్యర్థి రామసుబ్బారెడ్డిపై వైకాపా వర్గీయులు దాడికి తెగబడ్డారు. గొరిగనూరులో రామసుబ్బారెడ్డిపై దాడి చేసి 2 పోలింగ్ ఏజెంట్లను అపహరించారు. తెదేపా అభ్యర్థిని గృహ నిర్బంధం చేసి ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు. ప్రొద్దుటూరులో వైకాపా తెదేపా వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దలవపల్లె పోలింగ్ కేంద్రంలో తెదేపా మహిళా ఏజెంట్పై వైకాపా కార్యకర్తలు దాడికి దిగారు. చాపాడు మండలం వెదురూరులో తెదేపా అభ్యర్థి పుట్టా సుధాకర్ కారుని వైకాపా శ్రేణులు ధ్వంసం చేశాయి. చిత్తూరు జిల్లాలో చిలమాకులపల్లి వీఆర్ఓ ప్రలోభాల పర్వానికి తెరలేపాడు. వెదురుకుప్పం మండలం జక్కదనలో వైకాపా నాయకులు దౌర్జన్యానికి దిగారు. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులపై దాడులు చేశారు. నడవలూరులో పోలింగ్ అధికారిపై వైకాపా కార్యకర్తల తీరుకు నిరసనగా సిబ్బంది పోలింగ్ నిలిపివేశారు. కార్వేటి నగరం మండలం జాండ్లపేట వద్ద వైకాపా నేతలు రిగ్గింగ్కు యత్నించారు. తెదేపా నేతల ఆందోళనతో పోలీసులు వైకాపా కార్యకర్తలను చెదరగొట్టారు. కర్నూలు జిల్లా తుగ్గలులో తెదేపా వైకాపా శ్రేణులు తోపులాటకు దిగారు. బండి ఆత్మకూరు మండలం సంతజూటూరులో తెదేపా వైకాపా కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. కొలిమిగుండ్ల మండలం కమ్మవారిపల్లిలో వైకాపా తెదేపా వర్గీయుల నడుమ ఘర్షణ చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా ముదిగుబ్బలో వైకాపా నేత పెద్దారెడ్డి దౌర్జన్యానికి దిగారు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి తెదేపా ఏజెంట్లను బెదిరించారు. కృష్ణా జిల్లా కాట్రేనికోన మండలం పల్లంకూరులో తెదేపా కార్యకర్తలతో వైకాపా సభ్యులు ఘర్షణకు దిగారు. కంకిపాడు మండలం పునాదిపాడులో ఇరు పార్టీల కార్యకర్తలు కొట్టుకున్నారు. తుర్లపాడులోనూ తెదేపా వైకాపా కార్యకర్తల మధ్య గొడవతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలోని 6 గ్రామాల్లో పోలింగ్ ఏకపక్షంగా సాగింది. రంగారెడ్డిపాలెం, బసికాపురం, ఉప్పలపాడు, బుచ్చివారిపాలెం, రొంపిచెర్లలో తెదేపా ఏజెంట్లను వైకాపా వర్గీయులు గెంటేశారు. రామిరెడ్డిపాలెంలో పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. నరసరావుపేట మండలం దొండపాడులో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణులు కర్రలతో దాడికి దిగారు. ఏపూరు మండలం ముప్పాలలో తెదేపా వైకాపా శ్రేణుల మధ్య గొడవ జరిగింది. బెల్లంకొండ మండలం కొల్లూరులో తెదేపా వైకాపా కార్యకర్తల ఘర్షణలో 3కి గాయాలయ్యాయి. మాచర్ల మండలం కంభంపాడులో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణులు దాడికి తెగబడ్డాయి. నకిరికల్లు మండలం చేజర్లలో వైకాపా కార్యకర్తల ఆగడాల్ని అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జీ చేశారు. నర్సరావుపేట రంగారెడ్డిపాలెంలో మీడియా పట్ల వైకాపా కార్యకర్తలు అనుచితంగా ప్రవర్తించారు. ఈటీవీ, ఏబీఎన్ ప్రతినిధుల కెమెరాలు లాక్కోవడానికి యత్నించారు. నెల్లూరు జిల్లా సీతారామపురంలో వైకాపా సభ్యులు పోలింగ్ కేంద్రం వద్ద నానా రభస సృష్టించారు. వరికుంటపాడు మండలం నరసింహాపురంలో తెదేపా వైకాపా మధ్య గొడవతో కాసేపు పోలింగ్ నిలిచిపోయింది. వైకాపా ఎంపీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్ రెడ్డి సొంత ఊరు మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలో భారీగా రిగ్గింగ్ జరిగింది. ఏకపక్షంగా సాగుతున్న పోలింగ్ను చిత్రించేందుకు వెళ్లిన ఈటీవీ ఈనాడు బృందాన్ని అధికారులు అడ్డుకున్నారు. ప్రకాశం జిల్లా మార్టూరు మండలం విసుకదర్శిలో తెదేపా వైకాపా వర్గీయులు కొట్టుకున్నారు. 2కి గాయాలయ్యాయి. బల్లికురవ మండలం నక్కబొక్కలపాడులో తెదేపా వైకాపా వర్గీయుల నడుమ ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. రాచర్ల మండలం పొలుగూటిపల్లిలో మహిళలపై ఎస్ఐ దాడికి దిగారు. నిరసిస్తూ స్థానికులు పోలింగ్ను బహిష్కరించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం గొల్లవానిపేటలో తెదేపా కార్యకర్తలపై వైకాపా వర్గీయులు దాడికి దిగారు. ఉండిలో 2 ప్రధాన పార్టీల మధ్య వాగ్వాదంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల మండలం తిమ్మాపురంలో వైకాపా తెదేపా కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. విశాఖ జిల్లా భీమిలిలోని ఓట్లు గల్లంతయ్యాయని ఓటర్లు ఆందోళనకు దిగారు. సార్ నమస్తే సార్. లైన్లో ఉంచండి. రామచంద్ర ప్రసాద్ కూతురు 77
ఓకే